భారతదేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు పైన 20 ఏళ్లలో అభివృద్ధితో పాటు ఆత్మహత్యలు పెరిగాయి. దశాబ్ద కాలం క్రితం వరకు ఆత్మహత్య అనే పదానికి అర్థమే తెలియదు. కానీ ఇప్పుడు ఏ వీధిని అడిగినా ఒక కథ చెప్తుంది. మన దగ్గర చావటానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. కిరోసిన్ డబ్బాలు, చెరువులు, రైల్వే ట్రాక్. వీటితో 100 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి కేవలం 1 నిమిషంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అయినా మనిషికి చావు అనే ఆలోచన ఎందుకు వస్తుందో తెలియటం లేదు. మనమేమి జనానికి దూరంగా, శ్మశానానికి దగ్గరగా బ్రతకట్లేదు కదా. మనిషి ప్రయత్నిస్తూ చనిపోయినా గెలిచినట్టు, అంతేగాని చనిపోవడానికి ప్రయత్నించకూడదు. అయినా గాలి వస్తే ఎగిరిపోయే కాగితాల మీద ఈ కథ రాశారు. ఇది చూసి మీరు మారతారని కాదు, కనీసం ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళు అయితే అసలు ఆత్మహత్య చేసుకోరు. హలో, నేను ఉదయ్ని. చెప్పు ఉదయ్. నీకోసం పార్క్లో వెయిట్ చేస్తున్నాను. మీ ఫాదర్ని ఒప్పించావా? ఇవన్నీ కాదు, వస్తున్నావా రావా? ఎలాగైనా ఒప్పించు. ఇవన్నీ కాదు, వస్తావా రావా? నేను చెప్పేది విను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. ఛా, ఏమైంది చెప్పు బాబు, ఏమైంది? ఈరోజు నా రిజల్ట్స్ వచ్చినాయి, నేను ఫెయిల్ అయ్యాను. ఇంటికి వెళ్ళొచ్చు కదా. నాకు చదువు అంటే భయం, స్కూల్ అంటే భయం, వాటన్నిటికి మించి మా నాన్నంటే భయం. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడే వీడిని 10th క్లాస్ ఏ స్కూల్లో వెయ్యాలని ఆలోచించారు. 10th క్లాస్కి వచ్చాక ఇంటర్ ఏ కాలేజ్లో వెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. నేను పుట్టినప్పుడే ఇంజనీరింగ్ చెయ్యాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు ఫెయిల్ అయ్యానని తెలిస్తే నన్నేం చేస్తారు? అయినా ప్రతి పనికి ఇంతమందితో పోటీ పడలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళు చెప్పేవి వినడానికి తప్ప నేను చెప్పడానికి పనికిరాను. అందుకే మీకు చెప్తున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది.
పదండి బాబు. ఇలా కూర్చోండి. నువ్వు కూడా చావడానికి వచ్చావా? నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. మా నాన్న ఒప్పుకోలేదు. అన్ని విషయాల్లోనూ చాలా సపోర్ట్ చేశారు. నాకంటే చుట్టూ ఉన్న చుట్టాలకి, సమాజానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొంతకాలం క్రితం నా రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ క్లాస్లో చూశాను, లేదు. సెకండ్ క్లాస్లో చూశాను, అక్కడా లేదు. బాధపడుతుంటే ఆయన నా దగ్గరికి వచ్చారు. ఈ అనుభవం నీకు జీవితాంతం ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత ఏ స్టూడెంట్కి రానన్ని మార్కులు వచ్చి ఆయన నన్ను అర్థం చేసుకున్నారనుకున్నాను. కానీ నన్ను ఆయన మోసం చేశారు. అయినా భార్యను మోసం చేస్తాడో కానీ కొడుకును మోసం చేయడయ్యా. అతనంటే కుర్రవాడు, ఆవేశంతో చేశాడు. మరి మీకు అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తున్నావేంటి? లేదండి, మీకు నా భార్య గురించి తెలుసు కదా. పేరులో శాంతి ఉంది కానీ ఇంట్లో శాంతి లేదు. అందుకే ప్రశాంతంగా చనిపోవడానికి ఇక్కడికి వచ్చాను. నా భార్య తెచ్చిన ఆస్తులతో వ్యాపారం చేశాను. అందులో నష్టం వచ్చింది. నా భార్య నీకు స్నేహానికి వ్యాపారానికి తేడా తెలియదండి. అంతో వాదించి గెలవడానికి నేను లాయర్ని కాదు కదా, దోషము. అయినా ప్రతి 10 మందిలోనూ ఒకరు నాలాగే ఆలోచిస్తారేమో. అందుకే ప్రతి 5 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకు బతికే అంత ధైర్యం లేదు. అందుకే చావడానికి భయపడలేదు. ఒకప్పుడు నేను మీలానే ఆలోచించాను. చావడానికి ఇక్కడికే వచ్చాను. ఎందుకు అంకుల్? ఏంటలా ఉన్నారు? ఏమీ లేదు. ఏంటలా ఉన్నారు? ఒకప్పుడు నేను కోట్లు సంపాదించాను. సెన్సెక్స్లో పెట్టుబడులు పెట్టాను. రియల్ ఎస్టేట్లో నష్టాలతో సంపాదించిందంతా పోయింది. అప్పుల పాలయ్యాను. ఏం చేయాలో తెలియలేదు. తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోయాయి. చనిపోవాలనిపిస్తుంది బాబు. ఎవరో తెలీదు. నా మీద నాకే నమ్మకం లేదు. చచ్చిపోదామని అనుకున్నా కనీసం అతని నమ్మకం కోసమైనా బతుకుదామని అనిపించింది. స్వతహాగా నేను కోటీశ్వరుని కాను. కష్టపడి సంపాదించినవే. తెలిసిన మిత్రుల దగ్గర అప్పు చేసి వ్యాపారం చేశాను. రాత్రి పగలు కష్టపడ్డాను. కానీ అతనిచ్చిన చెక్కును మాత్రం ఉపయోగించలేదు. అలాగే దాన్ని దాచిపెట్టాను.
కొన్ని నెలల తర్వాత అతని చెక్కును అతనికి ఇద్దామని చెప్పేసి పార్కుకు వెళ్ళాను. చాలాసేపు చూసిన తర్వాత అతని గురించి ఆరాధిద్దామని చెప్పి కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. బాబు, కొంతకాలం క్రితం నేను ఇక్కడికి వచ్చాను. మీకు చెక్ ఇచ్చిన అతనికి మత్స్యంతం లేదు సార్. అతను పిచ్చివాడు. ఆ చెక్కు మీద సంతకం ఏం పెట్టాడో ఒకసారి చూడండి. ఆ సంతకం ఆ రోజే చూసుంటే నిరుత్సాహంతో చనిపోయి ఉండేవాడిని. ఆ రోజు నాకు ఇచ్చింది చెక్కు కాదు, నా మీద నాకే కాన్ఫిడెన్స్. అయినా మనిషి పుట్టినప్పుడే పడటం లేవటం నేర్చుకుంటాడు. కానీ ఆ లక్షణాలను మనం మర్చిపోతాం. ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు, ప్రయత్నించకపోవడం. ఇక్కడ చచ్చిపోయి ఎక్కడో సుఖపడదాం అనుకుంటాం. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఇదంతా వింటుంటే ఫిలాసఫీలాగానే ఉంటుంది, కానీ ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇలాంటి కుర్రాళ్ళు చదువుకోవడానికి స్కూలుకో, ఆడుకోవడానికి గ్రౌండ్కు వెళ్ళాలి, కానీ చచ్చిపోవడానికి ఇలాంటి ప్రదేశాలకు రాకూడదు. నేను నీ వయసులో ఇలానే ఆలోచించాను. కానీ ఆ తరువాతే మా నాన్న నా కోసం చాలా చేశాడు అనిపించింది. ఇవన్నీ ఏ స్కూల్లోనూ నేర్పరు, జీవితమే నేర్పిస్తుంది. మనం పుట్టినప్పుడు ఏడుస్తాం, అది చూసి చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందపడతారు. మనం చనిపోయినప్పుడు మనం ఎవరమో తెలియకపోయినా చాలామంది బాధపడతారు. చావుకు అంత విలువ ఉంది. వెళ్ళండి.